హాయ్ వ్యూవర్స్, చున్ని ప్రాణం తీసిందా లేదా చెవినొప్పి ప్రాణం తీసిందా? మీరే చెప్పండి. దయచేసి విధిరాత అక్కడ వరకే ఆమె జీవితం రాసిపెట్టిందని అనకండి. కోనసీమ ప్రాంతం చెందినటువంటి రామదుర్గ మోహన్ కృష్ణ పెళ్ళైంది. 9 నెలల క్రితం పెళ్ళైంది. మోహన్ కృష్ణకి అస్తాపురం సెజ్లో జాబ్ వచ్చింది. దెన్ ఇంకా హ్యాపీగా ఉన్నారా అంత అనుకున్నారు. దెన్ పాపం మొన్న ఈమెకి చెవి నొప్పి వచ్చింది. ఇంకా ఆసుపత్రి తీసుకెళ్దామని చెప్పేసి బండి ఎక్కించుకున్నాడు. పాపం ఈమె చున్నీ ఉంది కదా, ఆ చెవి నొప్పి ఉన్న ఇదిలో ఆసుపత్రికి వెళ్తున్న ఇదిలో ప్రాపర్గా చున్నీ పైన సెట్ చేసుకోవాలి. బండి వెళ్తుంది ఫ్లోలో, ఆ చున్నీ ఏమైంది, కింద బైక్కి సంబంధించి వెనకాల వీల్ ఉంది కదా, టైర్, దానికి చుట్టేసుకుంది. ఆ మూమెంట్లో చున్నీ ఆల్రెడీ మెడకుండేసేటప్పటికి గట్టి బిగిసేసుకొని పడటం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి తీసేశారు. పాపం అప్పటికే ఆమె చనిపోయింది. సో చెవి నొప్పితో ఆల్రెడీ ఇబ్బందిగా ఉండటం ద్వారా వన్స్ ఆ ఇన్సిడెంట్ జరగగానే భయంతో చనిపోయిందా, లేదు అంటే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిందా, లేదు ఆ చున్నీ అన్నది కింద వీలుకు చుట్టేసుకొని మెడకు టైట్ వేసి ఊపిరాడక అలా చనిపోయిందా? ఈవిడకి మెయిన్ ఇంటెన్షన్. దయచేసి చెప్తున్నా, మగవారు కూడా ఒక్కసారి మీ భార్య కానీ, లవర్ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, మీ బిడ్డ కానీ, అమ్మ కానీ, ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ అయినా వన్స్ వాళ్ళు చున్నీతో కానీ చీరతో కానీ మీ బండి కనుక ఎక్కారు అంటే ఆ కింద చీరకు సంబంధించి కానీ, ఆ పైన పవిటికి సంబంధించి కానీ, మెడలో చున్నీకి సంబంధించి కానీ చాలా కేర్ఫుల్గా ఆ సీటు మీద ఉండేలా చూసుకోండి. సీటు కిందకి వెళ్ళేలాగా ఉండొద్దు. చాలా చాలా డేంజర్. కొంతమంది సైడ్కి కూర్చుంటారు, ఆ చీర గాలికి ఏం పడుతుంది, అటు ఇటు ఊగులాడుతున్న మూమెంట్లో ఒకసారి లోపల వీల్స్ కూడా కొట్టేసుకునేది. కాబట్టి బీ కేర్ఫుల్ బండి మీద ప్రయాణం చేసేటప్పుడు. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. పాపం పెళ్ళైన 9 నెలలకి కనీసం సంవత్సరం కూడా తిరగకుండా అన్యాయంగా పాపం చనిపోయింది. చెవి నొప్పి వచ్చిందని ఆసుపత్రికి బయలుదేరటం ఏంటి, ఈలోపు ఆ వెహికల్ బండిలో బండి చక్రాలలో ఆ చున్నీ చుట్టేసుకొని దాంతో మెడను లాగేసి చంపటం ఏంటి? ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి.